బస్సుని భవిష్యత్తులో ఎలా ఏ స్థాయికి తీసుకెళ్తారు? నేను ఒకటే చెప్తున్నా అండి, 365 రోజులు 24 గంటలు బై 7 రోజుల వారంలో ఈ పథకం ఇవ్వాల్సిందే. మేము ఇచ్చేదాన్ని బట్టి ప్రజల్లో కూడా స్పందన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్లో ఎటువంటి తప్పులు దొల్లవు అని మాకు నమ్మకం ఉంది. ఇది ఒక అద్భుత పథకంగా ఎవరైతే బీపీఎల్ లైన్లో ఉంటారో, బిలో పావర్టీ లైన్లో ఉండే పేద కుటుంబాలకు ఇది వరంగా సంక్రమిస్తుంది. ఈ పథకాన్ని ఇంత చేరువ చేసేదానికి మా ముఖ్యమంత్రి గారి యొక్క కృషి. రెండవది, ఆర్థిక భారాన్ని ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మోస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కింద లెవెల్లో ఒక కర్షకుడు కానించి కార్మికుడు కింద లెవెల్ నుంచి పై లెవెల్ ఈడీ స్థాయి ఎండీ స్థాయి వరకు, దానికి శాఖకు మంత్రి అయిన నా వరకు మేమంతా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఏసీ బస్సులు తీసుకొస్తా ఉంటున్నారు, పల్లెకి కూడా ఏసీ బస్సులు నడిపించాలనేది ఆశయం అంటున్నారు, అదేంటి? ముఖ్యంగా ముందే మీకు అందరికీ చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రేపు రాబోయే కాలంలో వచ్చే ఎలక్ట్రికల్ బస్సులన్నీ ఏసీతో కూడిన బస్సులే రావాలని చెప్పడం, మేము కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె వెలుగు బస్సు ఏదైతే మనం ఈరోజు స్టార్టింగ్ రేంజ్లో ఉండే బస్సులు పల్లెల్లో తిరుగుతున్నాయి, ఆ బస్సులను కూడా ఏసీల్లో మహిళలు ఎవరైతే మా ప్రభుత్వానికి మాకు అద్భుత విజయాన్ని చేకూర్చి ఆదరిస్తున్నారో వాళ్ళకి అవకాశాన్ని అతి త్వరలోనే అందించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ స్కీమ్ ఇంత సక్సెస్గా అవ్వాలంటే ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి దాదాపు 55,000 మంది పైన ఉద్యోగస్తులకు సంబంధించి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, గ్రాట్యుటీస్ కావచ్చు, ఇవన్నీ సక్సెస్గా ఇచ్చినప్పుడు మాత్రం అవుతుంది. ముందుగా ఆ 55,000 మందిని సాటిస్ఫై చేసేటువంటి ప్రణాళిక. నేను ముందు చెప్పినట్టు ఆర్టీసీలో కార్మికుడు ప్రయాణికుడు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కార్మికుడి యొక్క సహకారం లేనిది జరిగే పని కాదు. మొట్టమొదటిగా ఈ 13 నెలల్లో నేను మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో వినూత్నమైన రీతిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేం ఆర్టీసీకి సంబంధించిన ముందడుగు వేయడం జరిగింది. దానిలో భాగంగానే కార్మికులకు నైట్ డ్రైవ్ అలవెన్స్లు ఏదైతే పెండింగ్ ఉంటాయో ఆ పెండింగ్స్ అన్ని క్లియర్ చేయడం, 80 రూపాయలు 120 రూపాయలు చేయడం జరిగింది. అలాగే కార్గో సిస్టమ్ ఏదైతే ఉందో కార్గో డెలివరీగా డోర్ టు డోర్ తీసుకొని వచ్చే స్కీమ్ను కూడా మన హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఒక బస్సు కొన్న పాపాను పోకంటే ఈ ప్రభుత్వం వచ్చిన 12 నెలల్లో 1450 బస్సులను తీసుకొని వచ్చాం. ఇవన్నీ కలిపితే ఆర్టీసీ యొక్క ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఆర్టీసీకి కొత్త ఒరవడి, కొత్త పుంతలు తొక్కినప్పుడే ప్రయాణికుడు కూడా దాంట్లో ప్రయాణం చేసేదానికి ప్రైవేట్ వాళ్ళతో కాంపిటీటర్ అవుతాడు. కాబట్టి ఈ చర్యలన్నీ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం.